ఏపీలో పెట్టుబడులు జోరు పెంచడానికి వెంటనే అనుమతులు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు మౌలిక సదుపాయాల కల్పనలో వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక విద్యుత్, రహదారులు, నీరు వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన సమకూర్చుకోవాలి అన్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పరిశ్రమలు పెడతామంటూ గత ప్రభుత్వంలో భూములు పొంది ఇప్పటికీ ఉత్పత్తులు చేపట్టిన పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి అని సూచించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చేలా చూడడం అధికారుల బాధ్యత అన్నారు. పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల నుంచి ఫిర్యాదులు రాకుండా చూడడంతో పాటు గత పాలకులు పరిశ్రమలకు భూములు కేటాయించినా ఇప్పటికీ ఉత్పత్తులు ప్రారంభం కాని పరిశ్రమల సమాచారం ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భూములు తీసుకుని ప్రగతి దిశగా సాగని పరిశ్రమలకు అనుమతులు రద్దు చేయడంతో పాటు ఎలక్ట్రానిక్స్ పార్క్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలి అన్నారు. చిప్, సెమీ కండక్టర్, డ్రోన్ వంటి పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు ఏపీలో సుమారు 15 పారిశ్రామిక జోన్లు ఏర్పాటు చేసుకుని క్లస్టర్ వారి విధానంలో పారిశ్రామిక విధానాన్ని రూపొందించాలి అన్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయని, అలాంటి వాటి గురించి ప్రమోట్ చేయాలి అన్నారు. ఏపీలో 3 మెగా సిటీలు అభివృద్ది చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు విశాఖ మెగా సిటీగా అభివృద్ది చేయాలని సూచించారు. తిరుపతి, అమరావతి నగరాలను మెగా సిటీలుగా అభివృద్ది చేయాలని ఆదేశించారు. అమరావతికి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఉందని, విశాఖ, తిరుపతికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని సూచించారు. టూరిజం, ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలు ఈ మేరకు సమన్వయం చేసుకుని ఈ మెగా సిటీలో అభివృద్ది జరిగేలా చూడాలి అన్నారు. గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖకు మరిన్ని కంపెనీలు, పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో విశాఖకు వచ్చే కంపెనీలు, పరిశ్రమలకు భూ లభ్యత ఉండేలా చూసుకోవాలి అన్నారు. 3 ఎకానమిక్ కారిడార్లకు 3 సీనియర్ అధికారులను నియమిస్తామన్నారు.